2025లో ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజ్ గురించి ఈరోజు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందామండి. సో ఈరోజు ఈ కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ మనకి హాస్టల్స్ ఆఫ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రెండు అయితే ఉంటాయి. ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి వచ్చినట్టయితే బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ల్యాబ్స్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, మెకానికల్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఇలా మనకైతే ఇక్కడ జిమ్ కూడా ఉంటుంది. హాస్పిటల్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనకైతే ఉంటాయి. మనకి ఇక్కడ కేఫ్ అవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఆడిటోరియం ఉంటుంది. ఇవన్నీ అయితే ఈ కాలేజీలో అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో చూద్దామండి. సో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే సిఎస్సి, అలాగే స్పెషలైజేషన్లో ఏఐఎంఎల్, తర్వాత డిఎస్. సో ఏఐఎంఎల్ అంటే ఏం లేదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. డిఎస్ అంటే ఏం లేదండి, డేటా సైన్స్ అనమాట. సో చాలామంది ఇక్కడ ఏఐఎంఎల్ అంటే అది వేరే కోర్స్ అనుకుంటా ఉంటారు. సో రీసెంట్లీ ఇంటర్ ఫినిష్ చేసిన వాళ్ళు అది సిఎస్సిలో ఒక స్పెషలైజేషన్ అంతే అండి. సో మీకు ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ కూడా వస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ రెండు ఒకేలా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. కాకపోతే వాటి గురించి కొంచెం డెప్త్గా చెప్తారు అంతే. మీకు ప్లేస్మెంట్స్లో కానీ మిగతా విషయాల్లో కానీ ఏం పెద్ద తేడాలు అయితే ఉండవు. మీకు సిఎస్సి ఎలాగో ఇది కూడా అలాగే అనమాట. ఏం డిఫరెన్స్ కూడా అసలు ఏం లేదు. కాకపోతే ఒక్క రౌండ్ డెప్త్ ఎక్కువ చెప్తారు, మీరు తీసుకుంది స్పెషలైజేషన్ కాబట్టి అంతే. మీకు ప్లేస్మెంట్స్ తగ్గిపోవడం అలాంటివి ఏమైనా ఉంటే మనసులో నుండి అవన్నీ తీసేయండి. ఇంకా ఐటీ కూడా ఉంటుంది. ఐటీ కూడా సేమ్ అండి, అది కూడా సిఎస్సి లాగే, దాంట్లో కూడా పెద్ద తేడాలు ఏం ఉండవు అనమాట. సో ఈసీఈ ఇది ఒకటి, తర్వాత త్రిబుల్ ఒకటి ఉంది. ఇంకా మిగతావన్నీ మీరు ఎవరు చేయరు కాబట్టి మనకి వాటి గురించి అయితే అవసరం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో ప్లేస్మెంట్స్ రికార్డ్స్లోకి అయితే మనం వెళ్దాం ఒకసారి. సో ప్లేస్మెంట్స్ రికార్డ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, వీళ్ళైతే ఒక డేటా అయితే ఇచ్చినారు మనకి. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా మనకైతే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మినిమం 3.5 అయితే పక్కా వచ్చినదనమాట. సో చాలా మందికి నేను ఒకటే చెప్తున్నా, సో మీరు ఏ కాలేజ్లో చేరామనేది ఇంపార్టెంట్ కాదు, మీ దగ్గర స్కిల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో నేను చెప్పేది ఏఐ వచ్చేసింది, సో టెక్నాలజీస్ బాగా పెరిగిపోయినాయి. సో హ్యూమన్స్ని రీప్లేస్ చేసేస్తుంది, జాబ్స్ని రీప్లేస్ చేసేస్తుంది. కాబట్టి నేను చెప్పేది అంతా ఒకటే అండి, మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఏ కాలేజ్ అయినా చేరండి, సంబంధం లేదు ఆ విషయాలన్నీ. మీకు ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా మీకు మార్క్స్ అయితే అడగట్లేదు ఎక్కువ, సో గ్రేడ్స్ కావాలి అని అడగట్లేదు. ఒకప్పుడు ఉండేది ఆ సిచ్యువేషన్, బట్ ఇప్పుడు ఏంటంటే గ్రేడ్స్ ఎక్కువ అడగట్లేదు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్కిల్ ఉంది అనేది చూస్తున్నారు కంపెనీస్ అన్నీ. సో మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్గా స్కిల్స్ మీద, కాలేజీలో ఎగ్జామ్స్ మీద, ఈ రెండే. కాలేజ్ ఏంటంటే మీకు డిగ్రీ, మీకు సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ కోసం మీరు బీటెక్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు సిలబస్ అంతా కూడా మీకు 10 years బ్యాక్ సిలబస్ అంతా చెప్తా ఉన్నారు బీటెక్ కాలేజెస్లో, అవి కంపెనీస్కి యూజ్ అవ్వండి. ఓకేనా, మీకు కంపెనీస్కి యూజెస్ కావాలి, లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించిన కోర్సెస్ అయితే నేర్చుకోండి. మంచిగా ఏఐ టెక్నాలజీస్ కూడా బాగా నేర్చుకోండి, గ్రిప్లో తెచ్చుకోండి. ఆఫ్టర్ మీకు ఆటోమేటిక్గా జాబ్ అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజీలో మనకి ప్లేస్మెంట్స్ ఓకే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, రిక్రూటర్స్ ఎవరు ఉంటారు. సో ఈ కంపెనీస్కి రిక్రూటర్స్ కూడా టాప్ కంపెనీస్ అయితే ఉన్నాయండి. అందులో మనకి ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, సో ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి కూడా మీకైతే ఇప్పుడు క్లియర్గా అయితే చెప్పేస్తాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ, ఇంటర్ పాస్ అయ్యారు కదా, సో మీరందరికీ కంగ్రాచులేషన్స్ అండి, వెబ్సైట్ కూడా పాస్ అయ్యి ఉంటారు మీరు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజీలో మనమైతే సో రేటింగ్స్ అయితే ఇచ్చేద్దామండి. ప్లేస్మెంట్స్ పరంగా అయితే 5కి 3.7 రేటింగ్ అయితే ఇద్దాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా 5కి 4.2, ఫ్యాకల్టీ, కోర్స్, కరికులం ఇవన్నీ చూసిన తర్వాత అయితే నాకైతే 4.1 రేటింగ్ అయితే ఇవ్వాలనిపించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రౌడ్, క్యాంపస్ లైఫ్ ఇవన్నీ చూసుకుంటే 4.3 రేటింగ్ అయితే ఇవ్వాలనిపించింది. ఇంకా వాల్యూ ఫర్ మనీ, సో వాల్యూ ఫర్ మనీ అంటే మీరు మ్యాక్సిమం వెబ్సైట్ ద్వారానే వెళ్తారు, బట్ మేనేజ్మెంట్ కోటాల్లో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి 3.8. బట్ నీ సైజ్ చేసినది ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో అయితే ఈ కాలేజ్ వద్దనే అంట, ఎందుకంటే మీకు మేనేజ్మెంట్ కోటాలో కట్టే డబ్బు మీకు దీనికంటే బెటర్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చదవండి, ఒక 1 లక్ష 2 లక్షల్లో డిఫరెన్స్ అవుతుందేమో, బట్
మీకు మంచి స్కిల్ ఉంటుంది. సో కొంచెం నాలెడ్జ్ బాగుంటుంది. కాబట్టి ఈ కాలేజీలో చేరడం కంటే వేరే కాలేజీలో జాయిన్ అవ్వండి. వెబ్సైట్ పరంగా అయితే ఈ కాలేజీలో హ్యాపీగా జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, అసలు మిస్ అయిపోవద్దు.